సో హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంకే క్రిప్టో. ఈ రోజు మనం ట్రస్ట్ వాలెట్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఒకసారి. సో దీనికన్నా ముందు మీకు ఫస్ట్ క్రిప్టో వాలెట్ అంటే ఏంటో తెలియాలి. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మీరు చూడకపోతే ఫస్ట్ చూడండి. అది చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. అసలు మీరు ఏం ఇన్స్టాల్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నారు అండ్ దీన్ని ఎలా యూస్ చేయాలని ప్రతి ఒక్కటి మీకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ట్రస్ట్ వాలెట్ అనేది నాన్ కస్టోడియల్ వాలెట్. దీని అర్థం ఏంటంటే ఈ వాలెట్ ని మీరే మెయింటైన్ చేస్తారు. అంటే ఈ వాలెట్ మీరే క్రియేట్ చేసుకొని మీరే మెయింటైన్ చేస్తారు. అండ్ లైక్ ఇన్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది, మీరు మనీ డిపాజిట్ చేస్తారు అండ్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. సో అండ్ ట్రస్ట్ వాలెట్ ని 2018లో బినాన్స్ అయితే బై చేశారు. మీరు వినే ఉంటారు, బినాన్స్ అనేది చాలా చాలా పెద్ద ఎక్స్చేంజ్, ఇండియన్ నెంబర్ 1 అనుకుంటా వీడియో రికార్డ్ చేసే సమయానికి. సో ట్రస్ట్ వాలెట్ అనేది మల్టీ చైన్ వాలెట్. అంటే ఏంటంటే ఇది మల్టిపుల్ చైన్స్ అని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఆర్ ఏదైనా iOS కానీ యూస్ చేస్తుంటే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు కానీ వెబ్ లో ఉంటే సో ఇక్కడ ఫస్ట్ మీరు డౌన్లోడ్ ప్రెస్ చేయండి. డౌన్లోడ్ చేయగానే ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది మీరు డౌన్లోడ్ ఫర్ క్రోమ్. ఒకవేళ మీరు వేరే బ్రౌజర్ యూస్ చేస్తుంటే ఆ యొక్క బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది క్లిక్ చేసిన ఫస్ట్ మీరు ఈ ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ టు క్రోమ్ అని క్లిక్ గానే యాడ్ ఎక్స్టెన్షన్ వస్తుంది కదా, ప్రెస్ చేసేది ఎక్స్టెన్షన్ కింద ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క బ్రౌజర్ లో ఇన్స్టాల్ అయిన వెంటనే మీరు ఫస్ట్ తీసి ఇక్కడ పిన్ చేసుకోండి. ఇలా పిన్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. సో ఇలా క్లిక్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదొకటి బెస్ట్ పార్ట్ అనమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఈ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఏముందంటే ఇక్కడ 3 థింగ్స్ ఉంది: క్రియేట్ ఏ న్యూ వాలెట్, ఇంపోర్ట్ ఆర్ రికవర్ వాలెట్ ఆర్ లెడ్జర్. సో మీరు కానీ ఫస్ట్ టైం కానీ వాలెట్ కానీ క్రియేట్ చేసుకుంటుంటే ఫస్ట్ మీరు క్రియేట్ ఏ న్యూ వాలెట్ ప్రెస్ చేసి వాలెట్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఒక వాలెట్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ సీక్రెట్ ఫేస్ ఉంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ ఒక సీక్రెట్ ఫేస్ ఇచ్చి ఇక్కడ వాలెట్ అని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చి లెడ్జర్. అంటే ఏంటంటే మీ దగ్గర ఒకవేళ హార్డ్వేర్ వాలెట్ ఉంటే ఇక్కడ మీరు క్లిక్ చేసి దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మీరు క్రియేటింగ్ వాలెట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి వస్తుంటుంది. ఇక్కడ మీరు మినిమం 8 ఆర్ మోర్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ క్యాపిటల్ లెటర్స్ 1 డిజిట్ ఉండాలి అండ్ 1 సింబల్ ఉండాలి. నేనైతే పాస్వర్డ్ చేశాను. చేసిన తర్వాత ఐ హావ్ రెడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళినవన్నీ ఇక్కడ అడుగుతుంది ఒకవేళ డేటాను షేర్ చేయాలనేసి. నేనైతే నో థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్ అడ్రస్ ఏంటి పెట్టాలని అడిగింది. సో నేనైతే నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఒకే వాలెట్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ వాలెట్ చేసిన తర్వాత గాట్ ఇట్. సో ఇప్పుడు వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వాలెట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, అసలు వాలెట్ అంటే ఏంటో మీకు తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆల్రెడీ ఇక్కడ లింక్ అయితే పెడతాను. ఇక్కడ చూడండి, చూసి మీకు క్లారిటీ వస్తుంది అసలు వాలెట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, అసలు ఎలా క్రియేట్ అవుతుంది, అసలు ఇది బ్లాక్ చైన్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వీడియో చూడండి. సో ఇక్కడ మనం చూస్తే మీకు వాలెట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మల్టిపుల్ చైన్స్ అయితే మనం చూపిస్తుంది. సో మీరు వాలెట్ క్రియేట్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క సీక్రెట్ ఫ్రేజ్ని బ్యాకప్ చేసి పెట్టుకోవడం. అంటే ఎలా అంటే మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ పైన ఒక బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇది తీసుకెళ్తుంది. ఈ సీక్రెట్ ఫ్రేజ్ ని మీరు ఎవరికి చూపించకూడదు, దీన్ని ఎవరితో షేర్ చేయకూడదు. నో మ్యాటర్ వాట్, ఇది మీరు ఎవరితో షేర్ చేయకూడదు. ఒకవేళ మీరు కానీ ఈ సీక్రెట్ ఫ్రేజ్ కానీ కోల్పోతే మీరు మీ వాలెట్ని కోల్పోతారు అండ్ అలానే దాంట్లో ఉన్న ఫండ్స్ మొత్తం మీరు కోల్పోతారు. ఒకసారి దీన్ని క్లిక్ చేసి చూద్దాం. ఒకసారి మీరు ఇలా పైకి క్లిక్ ఇక్కడ షో అని క్లిక్ చేయగానే మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు అయితే ఎంటర్ చేసండి. ఇక్కడ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు సీక్రెట్ ఫ్రేజ్ అనేది మీకు చూపిస్తుంది కదా, దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకుని ఒకవేళ మీరు కానీ ఒక కొత్త సిస్టమ్ ఓపెన్ చేశారు, ఒకవేళ మీరు ఈ సిస్టమ్ కోల్పోయారు అండ్ ఈ వాలెట్ని మీరు వేరే ఫోన్లో ఆర్ వేరే సిస్టంలో ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నారు, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కీస్ని ఎంటర్ చేసి వాలెట్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేసుకోకండి. దీన్ని మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని ఒక బుక్లోనో పేపర్లో రాసుకోండి, లేకుంటే ఒక సీడ్ వాలెట్లో స్టోర్ చేసుకోండి. అంతేగాని ఆన్లైన్లో మాత్రం పెట్టకండి. ఆన్లైన్లో ఉంటే అది సేఫ్ కాదు. సో ఇదైతే నేను మీకు చూపిస్తుంది, ఎందుకంటే డమ్మీ వాలెట్ ఇది, నేనైతే యూస్ చేయను. సో ఇది స్టోర్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే మీ ఫ్యూచర్లో మీ వాలెట్ కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా యాడ్ న్యూ వాలెట్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ రికవర్ వాలెట్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయగానే ఫస్ట్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీకు వాలెట్ కానీ ఉంటే చేసిన వెంటనే ఇక్కడ అడుగుతుంది కదా ఈ 12 వర్డ్స్ అనేది మీరు ఇక్కడ ఏవైతే ఉందో అది అక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేయగానే ఇది వాలెట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు వాలెట్ అని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సీక్రెట్ ఫేస్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలా అగైన్ మీకు చెప్తున్నా, ఒక మీకు వాలెట్ అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే, సీక్రెట్ ఫేస్ అంటే మీకు తెలియకపోతే మీరు ఈ వీడియో అయితే చూడండి, మీకు ఒక మంచి మీకు అవగాహన అయితే వస్తుంది అసలు వాలెట్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే వాలెట్లో మనీ అనేది లోడ్ చేయడం. సో వాలెట్లో మనీ ఎలా లోడ్ చేయాలి? సో దేర్ ఆర్ 2 థింగ్స్. మీరు 2 విధాలు చేసుకోవచ్చు. ఒకటి, ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు మనీ. లైక్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రిసీవ్ అనే ఆప్షన్, ఇక్కడ రిసీవ్ అని కొట్టగానే ఇక్కడ వస్తుంది చూసారా, ఇక్కడ దీన్ని మీరు కాపీ చేసుకొని వేరే వాలెట్ నుంచి ఇక్కడ దీంట్లో సెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అసలు ఈ వాలెట్కి మనీ ఎలా సెండ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ నేను మేనేజ్ క్రిప్టో అని క్లిక్ చేసి నేను ఇక్కడైతే సోలానా అయితే యాడ్ చేస్తున్నాను.
సొలానా యాడ్ చేసి బ్యాక్ వెళ్తే నాకు సొలానా చూపిస్తుంది అనమాట. అలానే మీకు ఒకవేళ మీకు మోర్ క్రిప్టో ఫస్ట్ పేజ్లో మనం యాడ్ చేసుకోవాలంటే మనస్ క్రిప్టో కొట్టి ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, అక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక టోకెన్ అయితే నాకు కాపీ అయింది. సో నేను నా మెయిన్ వాలెట్కి వెళ్ళి, ఇది నా టెస్ట్ వాలెట్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ సొలానా మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ కొట్టి ఇక్కడ నా అడ్రస్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే వాలెట్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ నుంచి నేను 0.001 అయితే పంపిస్తున్నాను టెస్టింగ్ పర్పస్ చూపించడానికి మాత్రమే. చూసారా చేయగానే ఇక్కడ మీరు వెళ్ళి మీ యొక్క వాలెట్ చూడంగానే మనీ అనేది మీకు రిసీవ్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూసారా మీకు మనీ అనేది రిసీవ్ అయిపోయింది. ఇక్కడ ఈ వాలెట్ అడ్రస్ నుంచి సెండ్ చేశాను కదా. సో ఈ విధంగా మీరు మనీ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి ఈ విధంగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక వే. ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ నా దగ్గర వాలెట్ లేకపోతే ఎలా, నా దగ్గర మనీ ఉంది బ్యాంక్లో, అక్కడ నుంచి నేను వాలెట్లో డిపాజిట్ చేసుకోవాలి, అది ఎలా చేయాలి? సో దీనికి 2 వేలో చూసుకోవచ్చు. ఒకటి మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ అలా యూస్ చేసుకొని ర్యాంప్ నెట్వర్క్ అనేది యూస్ చేసుకొని మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడ లింక్ పెడతాను, చూడండి ఒకసారి, ఇక్కడ మీకు లింక్ ఇస్తాను. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకోవి ఒకటి ఉంది, ఇంకోటి ఎలా అంటే బినాన్స్ నుంచి ఆర్ ఎనీ ఎక్స్చేంజ్ నుంచి మీరు ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా అది కూడా నేను వీడియో చేస్తాను, ఇక్కడ మీకు లింక్ ఇస్తాను చూడండి. మీకు శాంపుల్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఒకసారి ఇక బినాన్స్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ మనీ కానీ డిపాజిట్ చేస్తుంటే, ఒకవేళ మీకు ఎలా మనీ డిపాజిట్ చేయాలో తెలియకపోతే అది కూడా మీకు వీడియో నేను చేశాను, లింక్ ఇస్తాను చూడండి. ఇక్కడ అది చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ అసెట్స్కి వెళ్ళి ఓవర్ వ్యూకి వెళ్ళి ఇక్కడ మీరు అయితే మనీ డిపాజిట్ చేస్తారో అది మీరు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విత్డ్రా క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇక్కడ సొలానా ఇచ్చి సెలెక్ట్ కాయిన్ ఏదన్నా ఒకటి మీరైతే మనీ డిపాజిట్ చేస్తుంటారు, మోస్ట్లీ యూఎస్డిటీ డిపాజిట్ చేస్తుంటారు కాబట్టి యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాని ఒక అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు పెట్టాను లింక్, అక్కడ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఈ విధంగా మీరు మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనీ డిపాజిట్ చేశారు, వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు మీరు ప్రోటోకాల్స్తో మీరు ఇంట్రాక్ట్ అయితే అవ్వచ్చు. లైక్ ప్రోటోకాల్ అంటే నథింగ్ బట్ యాప్ అనమాట. మీ ఆండ్రాయిడ్లో యాప్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ బ్లాక్ చైన్ కూడా యాప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దాంతో మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూనిస్వాప్కి వెళ్ళాను అనుకోండి, ఇట్స్ డిఫై ప్లాట్ఫామ్. సో ఇక్కడ నేను కనెక్ట్ అని కొట్టగానే ఇక్కడ అడుగుతుంది అనమాట దేనితో కనెక్ట్ కావాలని. నేను ట్రస్ట్ వాలెట్ క్లిక్ చేసి ఇక్కడ నేను కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు ఏమైందంటే నా వాలెట్ అనేది ఇక్కడ అయితే కనెక్ట్ అయితే అయింది. సో ఇప్పుడు నేను నాకు వాలెట్ యూజ్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్తో ఇంట్రాక్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఇంట్రాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో అదండి ఈ వాలెట్ గురించి. ఇంకా దీంట్లో మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా, లైక్ అర్న్ అనేసి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు బేసికలీ స్టేకింగ్ చేసుకొని మీరు మనీ అయితే సంపాదించవచ్చు. మీకు ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కానీ తెలియకపోతే స్టేకింగ్ అంటే మీకు ఏదో తెలిసి ఉండదు, నేను అది కూడా వీడియో చేశాను ఇక్కడ. అది చూస్తే మీకు స్టేకింగ్ అంటే అర్థమవుతుంది. అది లిటరల్లీ మీరు అసలు క్రిప్టో గురించి మీకు ఏం తెలియకపోయినా కానీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్టేకింగ్ అనేది అంటే ఏంటో. సో స్టేకింగ్ చేస్తే మీకు మనీ అయితే మీకు రివార్డ్ అయితే వస్తుంది అనమాట. బేసికలీ మీరు ఒక నెట్వర్క్ని సెక్యూర్ చేస్తున్నట్టు. సో ఇదండి ట్రస్ట్ వాలెట్ గురించి. మీరు ఇప్పుడు చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీరు అయితే ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. మీరు కానీ అన్నెసరీగా మీకేం తెలియకుండా ఏదన్నా ర్యాండమ్ లింక్స్ కానీ క్లిక్ చేస్తే మీ వాలెట్ అయితే మీరు కోల్పోతారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీ యొక్క సీక్రెట్ ఫ్రేస్ని నో మ్యాటర్ వాట్ ఎవరితో షేర్ చేయకండి. ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.